హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు టమోటాలు విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై ఎమ్మెల్యే ప్రశ్నించగా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై టమోటాలు విసిరారు. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు కుర్చీలు విసిరేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్ కూర్చోండి, అందరూ కూర్చోండి. అందరికీ నమస్తే. ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది గ్రామ సభలో దయచేసి నినాదాలు వద్దు. ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది గ్రామ సభలో దయచేసి నినాదాలు కాకుండా దయచేసి ప్రజాపాలన ప్రకారంగా మాట్లాడండి. దయచేసి హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు టమాటాలు విసిరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్. తిరుపతి, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఈ రోజు అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సభ అంతా కూడా కాంగ్రెస్ నాయకులు వర్సెస్ బీఆర్ఎస్ నాయకులుగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గ్రామ సభకు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు. అధికారులంతా కూడా స్టేజ్ పైన కూర్చొని అధికారులు కావచ్చు, స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి మీటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిని సంబంధించినటువంటి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించుకోవచ్చు, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించినటువంటి ఆ లిస్టును చదువుతున్న నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఈ 400 ఇళ్లకు సంబంధించి పూర్తవుతాయా, అయ్యేటువంటి అవకాశం ఉందా, ఎందుకు ప్రభుత్వం ఇలా మాయమాటలు చెప్తున్నటువంటి అభిప్రాయాన్ని కౌశిక్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఆ గ్రామ సభ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు టమాటాలు విసిరేశారు. ఇటు కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేతలేమో కుర్చీలు విసిరేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పరస్పర ఇటు కుర్చీలు టమాటాలు విసిరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేసి కాసేపంతా కూడా ఆ గ్రామ సభ జరుగుతున్న పరిసర ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్టై భారీగా మోహరించి ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవచ్చు, పోటాపోటీగా తోపులాటకు చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు సరిచేపే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కింద కూర్చొని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది కోడిగుడ్లు కూడా ఎమ్మెల్యేపై విశ్లేషణ నేపథ్యంలోనే ఎమ్మెల్యేపై పడకుండా ఒక వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారిపై కోడిగుడ్డు పడినట్టు తెలిసింది. ఆ తర్వాత గ్రామ సభ ముగిసి కౌశిక్ రెడ్డి వెళ్లిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, పలువురు వ్యక్తులంతా కూడా చెప్పులు విసిరినటువంటి నేపథ్యంలో చెప్పులంతా కూడా కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి కాన్వాయ్ పై పడిన పరిస్థితి కనబడుతుంది. కమలాపూర్ లో నిర్వహించినటువంటి గ్రామ సభకు సంబంధించి టమాటా కావచ్చు, కోడిగుడ్లు చెప్పులకు సంబంధించినటువంటి విశ్లేషణ నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, మాయమాటలు చెప్తున్న అడిగేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలేమో కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, మాయమాటలు చెప్తుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధిగా గ్రామ సభలో హాజరయ్యి అధికారులతో వివరాలు సేకరించి ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంశంపై మాట్లాడుతుంటే ఎందుకు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఇటువంటి పరిస్థితులు తలెత్తేలా చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నిలిచిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పోలీసులు అయితే ఎవరు ఎందుకు ఇంత ఉద్రిక్త వాతావరణానికి కారకులయ్యారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతల్లో మొదటగా టమాటాలు కావచ్చు, ఈ చెప్పులు కావచ్చు, కుర్చీలు వేసినటువంటి నేతలు ఎవరంటే కూడా పోలీసులు వారు వెతికేటువంటి పనిలో నిమగ్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అంతా కూడా మీడియా దగ్గర విజువల్స్ కావచ్చు, అక్కడ ఎవరైతే విజువల్స్ చేశారో అవన్నీ సేకరించిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే అక్కడి నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళ్లిపోయారు. సతీష్, రైట్, ప్రస్తుతం అక్కడే అంటే గ్రామ సభ నడుస్తోందా, జరుగుతోందా?
గ్రామ సభ ఇంకా కొనసాగుతున్న కొంత ఉద్రిక్త వాతావరణం తలెత్తడం నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు ఎవరైతే కొంత ఉద్రిక్త వాతావరణం గొడవకు దారితీసిన వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పక్కకు తీసుకెళ్లేట్టుగా తెలుస్తుంది. ఇంకా గ్రామ సభ కొనసాగుతుంది. ఎవరైనా అభ్యంతరాలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కావచ్చు, మిగతా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్లు అధికారులు తీసుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది గ్రామ సభలో దయచేసి నినాదాలు వద్దు. ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది గ్రామ సభలో దయచేసి నినాదాలు కాకుండా దయచేసి ప్రజాపాలన ప్రకారంగా మాట్లాడండి. దయచేసి అందరికీ నమస్తే. ఎవరు కూడా గొడవ చేయకుండా